నమస్కారం, నేను మీ జీవిత. తెలంగాణలో కుండపోత వర్షం రానున్న 2-3 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో తెలంగాణలోని పలు జిల్లాలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. చత్రినాక బోయిన్గూడెలో G+2 భవనంలో 2వ అంతస్తులో చెప్పుల గోదాములో మంగళవారం మధ్యాహ్నం భారీగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ ఇంజన్ తో మంటలను ఆర్పించారు. స్థానికులను ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 2వ అంతస్తు మాత్రమే చెలరేగిన మంటలను ఫైర్ ఇంజన్ ద్వారా అదుపులోకి తీసుకువచ్చారు. ఇక పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. జూన్ 21న చరిత్రగా సృష్టించబోతున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. జీవన శైలిలో యోగా భాగమయ్యేలా ముందుకు తీసుకెళ్తానన్నారు. కనీసం 2 కోట్ల మంది పాల్గొనాలని కోరుకుంటున్నామన్నారు. అలాగే 10 లక్షల మందికి సర్టిఫికెట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అంటూ వ్యాఖ్యానించారు. మొత్తం జరుపుకునే పెద్ద ఈవెంట్. అదే సందర్భంలో భారతదేశం ప్రపంచానికి అందిస్తున్నటువంటి ఒక గిఫ్ట్ గాని లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. దీనికి నాంది పలికినటువంటి ఎప్పటి నుంచో మనకు వారసత్వంగా యోగా వస్తుంది. కానీ దీనికి ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ గారు. యోగా ఈజ్ ఎ సైన్స్, యోగా ఈజ్ ఎ లెగసీ ఫర్ ఇండియా. అదే సమయంలో ఎన్నో వారసత్వ సంపదలకి మనం కారణమయ్యాం. హిందూ నాగరికత అతి ప్రాచీనమైన నాగరికత. అలాంటి మన దగ్గర వచ్చి ప్రపంచం మొత్తం చదువుకున్న రోజులు రాను రాను ఇవన్నీ కూడా అనేక దాడులతో లేకుంటే వేరే వాళ్ళ పరిపాలనలు ఇవన్నీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక్కొక్క దాన్ని మళ్లీ గుర్తింపు తేవడమే కాకుండా ప్రపంచానికి దీని విలువ చాటి చెప్పించి వాళ్లు కూడా అమలు చేసే విధంగా తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. వర్షాకాలం రానున్న నేపథ్యంలో 3 నెలల రేషన్ ను ఒకేసారి పంపిణీ చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. లబ్ధిదారులకు బియ్యం అందించడానికి 5.25 లక్షల టన్నుల అవసరమవుతాయని అంచనా వేసింది. దీంతో అధికారులు సన్న బియ్యాన్ని సమీకరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కల్వకుర్తిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికులను అణిచివేసే విధంగా కుట్రలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఈ రోజు ఉదయం కల్వకుర్తిలో భారీ వర్షం కురిసింది. మున్సిపాలిటీ ప్రజలతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరి కోతకు వచ్చే దశలో అకాల వర్షాలు రావడం వల్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు, వీధి వ్యాపారులు, టిఫిన్ సెంటర్లు నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.